జీవితం సుఖంగా ఉండాలంటే ఒకటే పద్ధతి, ఉన్న చోటే ఉండాలి, ఉన్నదేదో తినాలి, ఉన్నదాంతోనే సంతృప్తి పడాలి. అప్పుడే బాగుంటాం, అప్పుడే బాగుంటాం. గుడ్లవల్లేరు వాళ్ళు గుడ్లవల్లేరులోనే ఉండాలి, గుడివాడ వాళ్ళు గుడివాడలోనే ఉండాలి. వీళ్ళు వెళ్ళిపోయి అమెరికా వెళ్ళాల్సిన పనేం లేదు. ఇక్కడ ఏది ఉంటే తింటాం, కలో గంజు మన దేశం లేదా ఇక్కడ? అప్పుడే సుఖంగా ఉంటాం. ఇక్కడ వ్యవసాయాలన్నీ మూటగట్టి అవతల బారేశారు, అక్కడికి వెళ్ళి కూర్చున్నారు, ఇవన్నీ పాడుపడ్డాయి. ఇక్కడ ఈ అత్యాశలే మన జీవితాలను నాశనం చేస్తున్నాయి. అందుకని ఈ ఇంద్రియ వ్యామోహానికి దూరంగా ఉంటేనే పరమాత్మ దొరుకుతున్నాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు 5వ శ్లోకంలో ఇంకా విచిత్రంగా ఆయన లీల ఎలా ఉంటుందో, ఎలా మనని కాపాడుతాడో చెబుతున్నాడు. ఖచ్చితంగా ఒక్కొక్క గోపిక దగ్గర ఒక్కొక్క కృష్ణుడు ఉన్నాడు. అనేక రూపాలు ధరించాడు. 16,000 మందిని ఒక కృష్ణుడు చేసుకున్నాడు అనడం పొరపాటు. భారతం చదవకుండా మాట్లాడుతున్నారు. 16,000 మందిని 16,000 మంది కృష్ణుడు చేసుకున్నారు. అది టీటీడీ వారి సామూహిక వివాహం, ఆక్షేపించకూడదు మనం.